ఓం ధనవంతరాయ నమః. ఈరోజు మీకు వజ్రం, కోహినూరు వజ్రం కంటే విలువైనటువంటి ఒక వృక్షాన్ని మీకు చూపించబోతున్నాను. ఏంటి వజ్ర వైడూర్యాల కంటే, కోహినూరు వజ్రం కంటే అద్భుతమైనది ఏదనుకుంటున్నారా? అదే భారతదేశ గొప్పతనం. బ్రిటిష్ వాళ్ళు కోహినూరు వజ్రం తీసుకెళ్ళిపోయి అంటున్నారు కానీ, అంతకంటే అమూల్యమైనటువంటి వజ్రము ఈరోజు వారు యూట్యూబ్‌లో ఎవరు కూడా ఈ విధంగా తెల్ల మోదుగు లైవ్‌లో చూపించడం అనేది జరగలేదు. అది మేము మాత్రమే చూపిస్తున్నాం. అది మా అదృష్టం మాకు దక్కింది. చూడండి, మోదిగ, తెల్ల మోదిగ. మీరు స్పష్టంగా చూడండి. ఇది ఏ విధంగా ఎందుకు అంతరించిపోయిందనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఎందువల్లంటే, భారతదేశంలో వైద్యము, వాదము 2 విధానాలున్నాయి. వాదం అంటే వెండి, బంగారాల్ని ఔషధాలతోటి, పాషాణాలతో, రసపాషాణాలతో తయారు చేసే విధానం ఈ దేశంలో పుట్టింది. దానికి మన దగ్గరలో ఉన్నటువంటి ఆచార్య నాగార్జునుడు చాలా పరిశోధనలు చేసి వాదం సిద్ధించినటువంటి సిద్ధులు. అయితే వీళ్ళకి బంగారాన్ని, వెండిని తయారు చేసిన ఇది భస్మాల రూపంలో స్వర్ణ భస్మము, వెండి భస్మం తయారు చేసి ప్రపంచ శాంతికి, లోక కళ్యాణానికి వాడతారు తప్ప స్వార్థంతో వాళ్ళు ఈ యొక్క ఇహలోహ సౌఖ్యాల కోసం వాళ్ళు వాడలేదు. మనం తెల్లమోదుగు యొక్క దీన్ని ఏ విధంగా అంతరించిపోయిందని చెప్పిన తర్వాత ఆరోగ్య ప్రయోజనాలు తెలియజేస్తాం. దీన్ని మేమేదో మా పైత్యం కాదు, ఇది ఏదో మేము సొంతంగా చెప్పింది కాదు. మీకు అథెంటికేటెడ్‌గా ఆయుర్వేద శాస్త్రాల్లో సంస్కృతంలో ఉన్నటువంటి పద్యం ఏ విధంగా ఉంది, కింద తాత్పర్యం కూడా మీకు చూపిస్తూ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో ఏంటంటే, తామ్రము అంటే రాగి రేకులని బంగారంగా మారే విధానము, తగరాన్ని, తెల్లగా ఉన్నటువంటి తగరాన్ని వెండిగా మార్చే తయారీలో ఈ మొక్కలు నాశనమయ్యాయి. కొందరు స్వార్థ ప్రయోజనాలతోటి యోగులు చెప్పినటువంటి యోగాల్ని ఈ దేశం నుంచి ఈ యొక్క మొక్కలు అంతరించిపోయేలాగా చేశారు. గురువులకి, పెద్దలకి ప్రణామాలు. తెల్లమోదుగ వీడియో చూసిన తర్వాత చాలామంది రాష్ట్ర వ్యాప్తంగాను, పక్క రాష్ట్రాల నుంచి ఫోన్లు చేసి మేము ఒకసారి చూడాలని, విత్తనాలు కావాలని మెసేజ్లు పెడుతున్నారు. అదేవిధంగా ఫోన్లు చేస్తున్నారు. మీరు అందరికీ ఒక విన్నపం ఏంటంటే, అంతరించిపోయినటువంటి తెల్లమోదుగ కోసం మేము చాలా ప్రయత్నాలు చేసాం. 15 సంవత్సరాలు దేశవ్యాప్తంగా తిరిగి దీని విత్తనాలు సంపాదించి మొక్కలు చేసి ఇంకొక 15 సంవత్సరాలు పెద్ద చేసి ఈ పాటికి దాని నుంచి పువ్వులు రావడం జరిగింది. అంటే మీరందరికీ కూడా వేదాలకు, సనాతన ధర్మానికి, ఆయుర్వేదానికి పుట్టినలను మన దేశం ఇటువంటి స్పందన రావడం నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. అందువల్ల మీకు ఈ యొక్క తెల్లమోదుగుని ఎక్కువ మోతాదులో పెంచి దాన్ని వృద్ధి చేసి దీని సంతతి పెంచాలనేది నా సంకల్పం. కానీ నాకు కొద్దిగా టైం ఇవ్వాలి. అలాగే పరంపర వైద్యులు, మూలికలకు రక్షకులు అని చెప్పడానికి కూడా తెల్లమోదుగు ఉన్నందుకు చాలామంది ఫోన్లు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ మోదుగుని అభివృద్ధి చేసి తర్వాత వాదంలో దీన్ని ఏ విధంగా నాశనం చేశారు, తంత్రశాస్త్రం అంటే టెక్నాలజికల్, ఏన్షియన్ టెక్నాలజీలో ఈ యొక్క తెల్లమోదుగు కోసం ఎటువంటి శ్లోకాలు ఉన్నాయి, వెండి, రజతం తయారీలో కానీ, బంగారం, స్వర్ణం తయారీలో కానీ ఈ మూలికను ఏ విధంగా ఉపయోగిస్తారనేది పార్ట్ 2లో చేస్తాం. తెల్లమోదుగుని పార్ట్లు పోట్లుగా మీకు చూపిస్తాం. చాలామంది ఇది నిజమా అని అడుగుతున్నారు. మేము ఎంత కష్టపడి దీన్ని పెంచాం. లైవ్లో ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఎవ్వరు కూడా తెల్లమోదుగును చూపించలేదు. మేము చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా కృషిని మీరంతా అభినందించినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ కృష్ణ మహేశ్వర్ యాదవ్.